డిసెంబర్ 7 కరెక్ట్‌గా ఏడాది కావస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. మరిప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి? ఈ 1 ఇయర్ పాలన ఎలా ఉందంటారు? 1 ఇయర్‌లా అంటే మనము ఈ సంవత్సర పాలన కింద కౌంట్ కావద్దు. యాక్చువల్‌గా తెలంగాణ ఆవిర్భావించినప్పటి నుండి హ్మ్. ఈ రోజు వరకు మన స్థితిగతులు చూస్తే ఎక్కడ కూడా ఏం మార్పు లేదు. ఈరోజు మన తెలంగాణ ఏర్పడ్డప్పుడు 16,000 మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడ్డది. హ్మ్. అసొంటిది ఇయ్యాల తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు 7,00,000 కోట్ల అప్పుతోనున్నాం. అవును. నీళ్లు, నిధులు, నియామకాలతోనొచ్చింది. ఈరోజు నీళ్ల పేరుతోని కాళేశ్వరం అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ తల మీద నీళ్లు పోస్తే కాళ్ళ కాడికి వస్తాయి. అది ప్రాణహిత చేవెళ్ళ. హ్మ్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కాళ్ళకెందుకే తలకు తీసుకుపోతా అని చెప్పింది నీళ్ళు. అది హ్మ్. కాళేశ్వరం. ఓకే. నెత్తి మీదకి వెళ్ళి కిందికి నీళ్లు రావాలంటే ఖర్చు కావు. కానీ నీళ్ళ కాళ్ళ కిందికి వెళ్ళి తల మీద తీసుకుపోతే ఖర్చు అవుతుంది. అవును. దానికే మోటార్లు కానీ మీకు పెద్ద పెద్ద పైప్ లైన్లు కానీ ఇవన్నీ చాలా ఖర్చు వస్తుంది. దానికోసమే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు. సెకండ్ మిషన్ భగీరథ. హ్మ్. థర్డ్ ధరణి. అంటే ఉన్న భూములు పోయే పరిస్థితికి వచ్చింది. ఓకే. అంటే కొత్త గాయాలు తాకిన తర్వాత పాత గాయమే నయం అయిపోయింది అనుకునే పరిస్థితికి ఈ రోజు ప్రజలు వచ్చింది. అంటే హ్మ్. పాత ప్రభుత్వం బాగుంది, ఎందుకంటే కొత్త గాయాలు కదా. అవును. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఆ పాలన ఇంకా చేదుగా ఆ పాలనే నయం అనుకుంటాను అంటే ఇప్పుడు ఇప్పుడు కానీ పాత పాలనే మంచిగుంది అనుకుంటున్నారు. అని జనం అనుకుంటారు. హ్మ్. కానీ అది కొనసాగుతుంది ఇలాంటి వారు ఓకే. ప్రతి విషయంలో కొనసాగుతా ఉంది. మీరు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు తీసుకుంటే ఆ రోజు 1,17,000. ఇప్పుడు నేను మీకు అప్పుల గురించి చెప్పిన, తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి గురించి చెప్పిన. ఈరోజు సామాజిక పరిస్థితికి వస్తే నెక్స్ట్ దాదాపు 1,17,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ వల్ల చాలా మంది పిల్లలు ఈరోజు అనారోగ్యంతో, అంటే మంచి సరైన ఫుడ్ లేక, ఏమన్నా నేషనల్ ఎస్సీ కమిషన్ ఇవి ఈరోజు పరిస్థితి ఎట్లున్నది అని మీరు అంటే ఇంకో ఇట్లున్నదని నేను అంటాను. అదేందా ఇట్లా కొన్ని నీకు వందల ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఇవన్నీ నేను నేషనల్ ఎస్సీ కమిషన్ ఇచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నేషనల్ ఎస్సీ కమిషన్ నోటీస్ పంపింది మరణాల మీద, విద్యార్థినీల మరణాల మీద. ఇప్పటికి 48 మంది చచ్చిపోయారు. అదే అప్పటికి అది వరకు ఇంకా లెక్కలే లేదు. అంటే దేనికి సంబంధించి చనిపోయారు? దేనికనంటే ఈరోజు హాస్టల్ ఈ పిల్లలంతా ఎవరంటే భావి భారత పౌరులు. వీళ్ళకు రోజు హాస్టల్లో వీళ్ళకి పెట్టే ఫుడ్ రేటు 36 రూపాయలు. అంటే 2016 ఈ రేట్స్ ఫిక్స్ చేసింది. ఆ 36 రూపాయలల్లా మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, బూస్ట్, రాగి మాల్ట్, స్నాక్స్ ఇవన్నీ 36 రూపాయలలో పెట్టాలి. అందులో 6 రూపాయలు వంటకు పోతాయి. ఇది మరి సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళకు రోజుకు 75 రూపాయలు పెడతారు. ఎందుకు చెప్తానంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు లాంటి వారు కానీ, కవిత లాంటి వారు కానీ ఈ సోషల్ ఇటువంటి హాస్టల్లో వాళ్ళు చదవరు కాబట్టి 36 రూపాయలే ఉంటుంది. అదే జైలుకు వీళ్ళు పోవచ్చు కదా. ఎప్పుడైనా కవిత గారు పోయిండ్రు, రేవంత్ రెడ్డి గారు పోయిండ్రు, ఫ్యూచర్లో పోవచ్చు, మేము ఎప్పుడైనా పోవచ్చు. కాబట్టి అందులో మాకు సౌకర్యాలు మంచిగా ఉండాలని 75 రూపాయలు చేసిండ్రు. అదే అంటే భావి భారత పౌరులకేమో 36 రూపాయలు, వాళ్ళకేమో ఈరోజు 75 రూపాయలు. ఏది జైళ్ళలో ఉండేటోళ్ళు. అంటే ఇట్లా చూసుకుంటే మీరు ఉద్యోగాల పరిస్థితి చూస్తే ఇప్పటిదాకా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వం ఇయాటి వరకు చెప్పలేదు. ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పారు మీకు వినిపిద్దాం. ఎందుకంటే సంవత్సరం పాలన మీద పెట్టిండ్రు కదా. సంవత్సర పాలన మీద మీరు పెట్టింది కాబట్టి ప్రియాంక గాంధీ గారు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. సంవత్సరానికి 2 లక్షల నింపేస్తామని చెప్పారు. మొన్న శ్రీధర్ బాబు గారు ఏమంటారు, లేదు మేము 5 ఏళ్ళకి అని చెప్పారు. ఒకసారి ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు వెళ్దామా. ఓకేనా, 24,000 రూపాయలు ప్రతి నెల
ఉద్యోగాల శాఖ పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. ఉమ్, మళ్ళీ ఇంకోటి ఏం చెప్పింది ఆమె, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. అవును మరి ఉద్యోగాలు ఇస్తారంటే మరి వీళ్ళ దగ్గర ఖాళీలు ఎన్ని ఉన్నాయో వీళ్ళ తెలవాలి కదా. అవును ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలవాలంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీటింగ్ పెట్టాలి కదా. వీళ్ళు ఏం చేయలేదు. నేను ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ గా ఈ ఖాళీలు మొత్తం తీసిన, ఓకే ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఉహు. ఈ టోటల్ గా డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలు ఎంత, స్కేల్ ఎంత ఉంటుంది అని ఇది మొత్తం చెప్పి మీరే తీసారా? నేను తీసింది నా దగ్గర. ఓకే ఇది 2,67,300 పోస్టులు ఇప్పుడు వరకు టోటల్ గా ఖాళీలు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి. ఇవాళ ఖాళీలు ఉన్న పోస్టులు ఇవి ఉన్నాయి. పెడితే 500 1000 పోస్టులు పెంచవచ్చు. ఉమ్, ఇక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా 2022కి వెళ్ళి ఇయాటి వరకు 10 నోటిఫికేషన్లు 20 నోటిఫికేషన్, ఆ, 20 నోటిఫికేషన్ల 19.30 ఉంటుంది. 19.30%, 30 నోటిఫికేషన్ ఏమో బీఆర్ఎస్ ఇచ్చింది. ఉహు, మాది 0.70% కాంగ్రెస్ ఇచ్చింది. అది ఎట్లా అంటే ఆ, డిఎస్సి ఉన్నది. డిఎస్సి మొన్న 11,000 పోస్టులు నింపారు. ఉమ్, 11,000 పోస్టులల్లా ఆల్రెడీ 5,798 పోస్టులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 5,000 చిల్లర 5,200 ఏమో ఇచ్చింది. 5,112 16 మధ్యలో ఇచ్చింది. ఓకే ఇది 50%. ఉమ్, ఇక 30%కి వస్తే 500 పోస్టులు గ్రూప్ 1 పోస్టులు బీఆర్ఎస్ ఇచ్చింది. 63 పోస్టులు వీళ్ళు కలిపారు. ఓకే కాబట్టి 19.30 బీఆర్ఎస్ ఇచ్చింది. ఉమ్, 0.70 అంటే కాంగ్రెస్ వీళ్ళు ఇచ్చింది. నాట్ ఈవెన్ 1 ఓకే అవును ఒక నోటిఫికేషన్ కూడా వీళ్ళు ఒక నోటిఫికేషన్ వీళ్ళు ఇయ్యారు. 20 నోటిఫికేషన్ అది కూడా 0.7. 0.7 అయితే ఇవాళ ఈ ప్రభుత్వం సంవత్సరం లోపు ఇచ్చింది. వాళ్ళు ఎన్నికలకు అది ఈ 20 నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి? 2022కి వెళ్ళి 24 అంటే ఎలక్షన్స్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్. 2023 ఎలక్షన్లే కదా, డిసెంబర్ అయినా కదా పోయిన సంవత్సరం. అంటే ఆ ఎన్నికల కోసం వాళ్ళు ఇచ్చారు. అంటే ఇవాళ ఎవరికి కూడా సిద్ధశుద్ధి అనేది లేదు. ఆ రోజు యువత నమ్మకుండా దాదాపు అన్ని గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గురుకుల్ పోస్టులు 46 జీవో వీళ్ళందరూ కూడా బస్సులు వేసుకొని ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీ కోటి వేయించారు. పోసినాక 46 జీవోలో నోట్ల మట్టు కొట్టారు. మీకు వీళ్ళకు ఎవరికి గురుకుల్ పోస్టు డిమినిట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయనందుకు అలా 3,000 పోస్టులు మిగిలినాయి. ఇప్పుడు ఈ గురుకుల పోస్టులు నేను చెప్పిన ఈ హాస్టల్లల్లా 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా టీచర్. ఇవ్వాలి 3,000 మైనస్ టీచర్లతో ఈరోజు స్కూల్. మరి మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. సోషల్ మినిస్టర్ ఆయన్నే. మరి ఆయన ఎన్ని హాస్టళ్లలో పోయిండు? ఒక్కసారి కూడా పోలేదు. కనీసం ₹1 కూడా వాళ్ళ మెచ్చార్జ్ పెంచలేదు. అంటే ఈ సంవత్సరం పాలన ఇంకా కొన్ని మీకు ఆనిముత్యాలు కొన్ని చూపెట్టినాయి. అవును. ఇవరకు చూసుకుంటే సార్ మరి రాకముందు 6 గ్యారెంటీలు అని కూడా అన్నారు. మరి అవి ఎంతవరకు నెరవేర్చారంటారు? 6 గ్యారెంటీలు ఒకటి, ఫ్రీ బస్ ఒకటి అందులో 100% అయింది. ఫ్రీ బస్ ఎందుకు అయింది అని అంటే కొత్త బస్సులు వేసేది లేదు. అవే బస్సులు అలా ఇరికి పోవాలి. ఎట్లా ఫ్రీగా ఎక్కేటోళ్ళే కానీ బస్ స్టాండ్ బస్ ఫుల్ అయినాక బస్ స్టాండ్ ఆగుతుంది. అంత దూరం తీసుకుపోయి ఆగుతుంది, లేకపోతే దూరం తీసుకుపోయి ఆగుతుంది. ఈరోజు కొన్ని ఊర్లలోకి బస్సులే బంద్ చేసిండ్రు సర్వీస్. ఆ బస్సు ఒకటి తప్ప తక్కిన ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ కాలేవు. ఆ జనానికి తెలుసు ఓటేసింది. నేను చెప్పి ఎలక్షన్స్ ముందు నేను చెప్పిన అసలు ఏ పథకం అవసరం లేదు, మనకు ఏ పథకం అవసరం లేదు. జరిగిన అక్రమాల పైన మేము ఎంక్వైరీ చేస్తాము, ఖాళీలను భర్తీ చేస్తామంటే ఓట్లు పడతాయి అని చెప్పి వాస్తవం కూడా 85 సీట్లు వచ్చేది. వీళ్ళు ఏం కొట్టుకుంటారు? వీళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్కి పోతే బట్టి కానీ రేవంత్ కానీ ఎవరు కొట్టాలి? మిషన్ భగీరథ మీద వీళ్ళు కొట్టాలి, అప్పుల మీద కొట్టాలి, ధరల మీద కొట్టాలి, కాళేశ్వరం మీద కొట్టాలి. కాబట్టి జనాలు ఏమని మేము చెప్తాము అని ఈ 6 పథకాలు తయారు చేసాం. వీటి వల్ల మేము గెలిచినాం కానీ వాటి వల్ల గెలవలేదు, వ్యతిరేకత మీద గెలిచింది. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలకి ఏంటంటే 6 పథకాలు ఇచ్చింది కానీ 6 పథకాల గురించి 7 లక్షల అప్పున్నాక ఎవడన్నా ఇప్పుడు అప్పుల పైన అయినోడు ఎవడన్నా కట్నం వేస్తారా? అప్పుల పాలైనకి పెళ్లి కట్నం వేస్తే పెళ్లి కార్డు ఇచ్చినాక వాళ్ళ కట్నం వేస్తామని ఊహించుతారా? పాపం ఆడే అప్పుల పాలు మర్యాద కొద్ది పిలుస్తాం. ఇది అంతే. ఇప్పుడు 7 లక్షల అప్పున్నాక ఎవరైనా 4 పథకాలు ఇస్తారంటే జనం ఎట్లా నమ్మి? ఎక్కడికి జీతాలు ఇచ్చుడే ఎక్కువ. కాబట్టి అవి క్రాష్, అవి కాని పని, అది కాదు.